నమస్తే వీతను స్వాగతం లక్ష్యం సమాజితం కాప్రా ఉప్పల్ సర్కిల్ వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ ఎస్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ రెండు సర్కిళ్లలో వాటర్ సప్లై ఎలా ఉంది, మరి డైలీ ఎలా పంపిస్తున్నారు, వాటర్ యొక్క విశేషాలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ అంత బాగానే అండి. మొత్తం వాటర్ జలం మార్నింగ్ లేచింది పడుకునే వరకు కూడా కంపల్సరీ ఎక్కడో ఒక చోట అవసరమే. దీని విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు మీరు? ఇప్పుడు వాటర్ అనేది మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతి జీవికి, నాట్ ఓన్లీ మనుషులకి, ప్రతి జీవికి చాలా అవసరమైంది. ఇది ప్రతి జీవి బతకాలంటే ఫస్ట్ వాటర్ చాలా అవసరం. వాటర్ లేకుండా, గాలి లేకుండా కొన్ని నిమిషాలు బతకలేము, వాటర్ లేకుండా కొన్ని అవర్స్ బతకలేము మనం. సో అలాంటి వాటర్కి చాలా ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సో మనం హైదరాబాద్ మొత్తం చూసుకుంటే ఇప్పుడు ఇదివరకు మనకి గండిపేట నీళ్ళు వచ్చేవి. ఇప్పుడు పాపులేషన్ పెరిగినా కొద్దీ మనం సుదీర ప్రాంతాలకు మరి వెళ్ళి వాటర్ తీసుకురావాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం ఇదివరకు సింగూరు నుంచి తెచ్చుకునే వాళ్ళం వాటర్. ఆ సింగూరు కూడా ఇప్పుడు డ్రై కండిషన్లో ఉంది. సో దానివల్ల మేము కృష్ణాకు పోవాల్సి వచ్చింది. కృష్ణా ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ దూరం నుంచి వాటర్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ వాటర్ కూడా సరిపోయేసరికి మేము ఇప్పుడు గోదావరి 200 కిలోమీటర్స్ ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇంత అంటే పాపులేషన్ పెరిగినా కొద్దీ మనకి ఈ డిస్టెన్స్ అనేది పెరుగుతూ అవుతుంది. నది దగ్గరికి పోయి మనం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. సో అలాంటిది మేము తీసుకొచ్చేసరికి ఒక 45 రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈచ్ దానికి. మన ఒక కిలో లీటర్కి 45 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. అలాంటి ఇప్పుడు మనకి ఇంత దూరం నుంచి తీసుకురావడం వల్ల మన వ్యయభారం అనేది చాలా పెరిగిపోతుంది. ఒక కిలో లీటర్కి మనకు దగ్గర 45 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మేము పబ్లిక్కి మాత్రం 10 రూపాయలకే మేము సరఫరా చేయడం జరుగుతుంది. మిగిలిన 35 రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది. అంటే మరి పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇది గవర్నమెంట్ ఇది కదా అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. మనకు వచ్చినటువంటి మనం పే చేసే ట్యాక్స్లోంచే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అల్టిమేట్గా ఇది ప్రజలపైనే పడుతుంది. సో నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి ఫస్ట్ మేము మా వాటర్ వర్క్స్ తరఫు నుంచి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత దీంట్లోనే పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నాము, వాటర్ కూడా చాలా పొదుపుగా వాడుకోవాలని. అలాగే ఈ ఓవరాల్గా మన హైదరాబాద్ సికింద్రాబాద్ చూసుకుంటే ఈ పరిస్థితి ఉంది. మనం ఉప్పల్ కాప్రా గురించి మనం మాట్లాడితే కనుక ఉప్పల్లో ఉప్పల్ పాపులేషన్ వచ్చేసి మనకి దగ్గర 3,50,000 వరకు ఉన్నారు. ఇక్కడ టోటల్ స్క్వేర్ మీటర్స్ వచ్చేసి 22 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. తర్వాత ఇక్కడ ప్రజెంట్ రిక్వైర్మెంట్ 7.9 ఎంజీడీ మిలియన్ గ్యాలన్స్ ఏ డే అవుతే మేము 6 ఎంజీడీ వరకే సప్లై చేయగలుగుతున్నాం ఇప్పుడు. అయితే ఇవి కాకుండా మనకి ఈ రీసెంట్గా మనం హడ్కోలో ఈ కెపాసిటీస్ పెంచుకున్నాం. ఈ ఉప్పల్లో మనం చూసుకుంటే ఇదివరకు మనకి 10 ml కెపాసిటీ రిజర్వాయర్స్ ఉండేవి. కానీ దాన్ని ఇప్పుడు హడ్కో ప్రాజెక్ట్ కింద, హడ్కో స్కీమ్ కింద మనం ఒక 4 రిజర్వాయర్లు ఎక్కువ కట్టుకున్నాం. దాంతో మనకి కెపాసిటీ ఆల్మోస్ట్ ఒక 16 mld పెరిగిపోయింది. అంటే టోటల్ వచ్చేసి ఇప్పుడు 26 mld కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ వచ్చింది మనకి. దీంతో మన ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్కి ఏదైతే 1.5 lakh పాపులేషన్ ఉందో దానికి సరిపడా మనం ఇవ్వడానికి సరిపోతుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి స్కేర్సిటీ వర్షాభావం వల్ల కొంచెం వాటర్ తగ్గిపోయింది ఇప్పుడు మాకు రావడం. దానివల్ల ఆల్టర్నేట్ అయితే ఇస్తున్నాం. ఇంకా కొన్ని అన్సర్వ్డ్ ఏరియాస్ ఏదైతే ఇంకా పైప్ లైన్లు వేసి చేయాల్సిన పరిస్థితి కూడా కొన్ని లైన్లలో ఉంది. అది ఇవ్వాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని మేము ఇవ్వాల్సి వస్తుంది. అది రావాలంటే కొంచెం వర్షాభావ ప్రభావం వల్ల ఇది ఇవ్వలేకపోతున్నాం అక్కడ కొన్ని ప్రాంతాలు. అదర్వైజ్ 100% మేము ఇక్కడ ఆల్టర్నేట్ డే సప్లై చేస్తున్నాం, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. నెక్స్ట్ కాప్రా విషయానికి వస్తే, కాప్రాలో దగ్గర ఒక 3 lakhs పాపులేషన్ ఉన్నారు. అందులో 44 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉంది. అక్కడ మాకు రిక్వైర్మెంట్ ఒక 13 ఎంజీడీ రిక్వైర్మెంట్ ఉంటే మేము సప్లై చేసేది మాత్రం 8 ఎంజీడీనే ఉంది. ఒక 4-5 ఎంజీడీ తక్కువ వస్తుంది వాటర్. దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అక్కడక్కడ. ఒక 80% మేము ఆల్టర్నేట్ డే ఇస్తున్నాము. ఒక 10% ఎవ్రీ 3-4 డేస్కి ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ వాటర్ కనుక ఎక్కువ వస్తే అది కూడా మేము ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఆల్టర్నేట్ డేగా మార్చడానికి ట్రై చేస్తాం. హడ్కో స్కీమ్ కింద మేము అక్కడ 250 కోట్లతో దగ్గర ఎగ్జిస్టింగ్ 15 ml కెపాసిటీ ఉన్న రిజర్వాయర్స్ని ఎన్హాన్స్ చేసేసి ఇప్పుడు 50 ml కెపాసిటీ అంటే 50 ml కెపాసిటీ అంటే 50 ml లీటర్స్ని మేము స్టోర్ చేసేటువంటి కెపాసిటీస్తో రిజర్వాయర్స్ కట్టాము అక్కడ. అదనంగా ఇప్పుడున్న
6 రిజర్వాయర్లు కాకుండా ఇంకొక 10 రిజర్వాయర్లు మేము ఎక్స్ట్రా కట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ దాహార్తిని తీర్చడానికి ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్ల లెంత్ పైప్ లైన్ వేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఈ ప్రజలందరికీ ఆల్టర్నేట్ ఇవ్వడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ప్రాబ్లమ్స్ వచ్చేసి కొన్ని ఏరియాస్లో ఏమైందంటే కొన్ని ఏరియాస్లో పాత పైప్ లైన్ ఉండడం వల్ల పొల్యూషన్స్ వస్తున్నాయి. అవి రీప్లేస్మెంట్కి ఇంకొక 80 కిలోమీటర్లు రీప్లేస్ చేయాల్సిన అవసరం కాపురాలో ఉంది. ఒక 40-50 కిలోమీటర్లు రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉప్పల్లో ఉంది. ఇవి ఎందుకు అంటే ఇవి పాత ఓల్డ్ ఏజ్ పైప్ లైన్స్. అవి మనం రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మనకు స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రం సఫిషియంట్ స్టోరేజ్ కెపాసిటీస్ ఉన్నాయి ఈ కొత్త హడ్కోల స్కీమ్లో. కానీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాత లైన్లు మార్చేసి కొత్త లైన్ వేయాలనేటువంటి ప్రపోజల్ని గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. ఇది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అది కూడా శాంక్షన్ చేస్తే మనకి ఒక 80 కిలోమీటర్లు అర్జెంటుగా ఆన్ వార్ ఫుటింగ్లో రీప్లేస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. తర్వాత ఒక 50 కిలోమీటర్లు లెంత్ పైప్ లైన్ ఉప్పల్లో వార్ ఫుటింగ్లో వేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఇవి పాత పైప్ లైన్ అంటే పురాతనమైన పైప్ లైన్. పాత ఏముండేవి మనకు పీవీసీ పైప్స్ ఉండేవి, ఏసీ పైప్స్ ఉండేవి, తర్వాత హెచ్డిపి పైప్స్ ఉండేవి. ఇవన్నీ దే ఆర్ ఆల్ ప్రోన్ టు పొల్యూషన్ అనమాట. ఏ చిన్న హోల్ పడినా కూడా అందులోంచి సీవర్ వాటర్ లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రజలందరికీ ఒక ఆరోగ్యమైనటువంటి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. కాబట్టి వీటిని వార్ ఫుటింగ్లో మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే కొన్ని చోట్ల పైపులు పగిలిపోతే వాటి త్వరగా పూడ్చట్లేదు అనే ఒక కామెంట్ వినబడుతుంది ప్రజల దగ్గర. అంటే వర్షం వాటర్ కూడా అందులోకి వెళ్తుంది, సరైన స్పందన లేకపోతుంది అంటారు. ఇలా ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి లైన్ ఏవైతే ఉన్నాయో పాత లైన్లు మన కొత్త రిజర్వాయర్స్ కట్టుకునేసరికి వాటి ప్రెషర్ చాలా అధికంగా ఉంటుంది. ఈ పాత లైన్లు అనేవి తట్టుకోలేకపోతున్నాయి. ఈ ప్రెషర్ని తట్టుకొని విత్ స్టాండ్ వేయాలి అంటే వాటి కంపల్సరీగా మనం మార్చుకొని డిఐ పైప్ లైన్ వేసుకోవాలి. డిఐ పైప్ లైన్కి మనం ఎస్టిమేట్స్ కూడా తయారు చేసాం. ఆ ఎస్టిమేట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అవి కనుక శాంక్షన్ అయిపోతే ఈ సమస్యలన్నీ మనం ఫ్యూచర్లో తొలిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు కాళేశ్వరం వాటర్ వచ్చే అవకాశం ఎన్ని రోజులు ఉంది సార్? ఇప్పుడు ఫుల్ ప్లెజర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం అనుకుంటే కాళేశ్వరం స్టార్ట్ అయిన తర్వాత యాక్చువల్గా మేము ఆల్రెడీ ఎల్లంపల్లి రిజర్వాయర్ అని ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి మనం వాటర్ లిఫ్ట్ చేస్తున్నాం గోదావరిలో. ఆ ఎల్లంపల్లికి కాళేశ్వరం నుంచి కనెక్టివిటీ వాళ్ళు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. నేను అనుకోవడం ఇంకొక 1-2 మంత్స్లో వాళ్ళు ఈ ఎల్లంపల్లి రిజర్వాయర్లో కూడా వాటర్ వేసేస్తారు. కాబట్టి ఆ వాటర్ ఎప్పుడైతే వస్తుందో ఎల్లంపల్లి రిజర్వాయర్కి మాకు ఇంకా సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కేశవపురంలో ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ రోడ్ కడుతున్నాం 10 TMCతోని. ఆ 10 TMC కూడా మాకు ఈ కాళేశ్వరం నుంచి దానికి కనెక్టివిటీ వస్తుంది. అది కనుక వచ్చిందంటే మాకు పర్మనెంట్గా అసలు 2050 వరకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మేము గెట్ ఆన్ అవుతాము. ఎందుకంటే చెన్నై లాంటి పరిస్థితి ఇక్కడ వచ్చేటువంటి ఆస్కారమే లేదు. ఓకే. ఎందుకంటే కాకపోతే ప్రజల్లో మాత్రం ఒక పొదుపు అనేది రావాలి. మనం చెన్నైతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మనకన్నా కొంత జనాభా ఎక్కువనే ఉంది చెన్నైలో. ఈరోజు మనం 2000 MLD మిలియన్ లీటర్స్ మనం ఇక్కడ సరఫరా చేస్తే అందులో 600 MLDకి మాకు అకౌంట్ లేదు. అంటే వేస్ట్గా ఎక్కడ పోతున్నాయో తెలుస్తుంది. లీకేజ్లు అనుకోండి, ఇల్లీగల్ అనుకోండి, ఇంకా ఏదైనా ట్రాన్స్మిషన్ లాసెస్ అనుకోండి, ఏవైనా సరే ఒక 600 MLD వాటర్ వేస్ట్ పోతుంది. ఈ 600 MLD వాటర్ టోటల్ చెన్నైని సర్వ్ చేస్తుంది. ఓకే. మన వేస్టేజ్ ఈక్వల్ టు సర్వింగ్ టు ద పబ్లిక్ ఆఫ్ చెన్నై. సో ఇంత లావిష్గా మన హైదరాబాద్ సిటీ ఉంది. సో అక్కడ సరఫరా చేసేది 65 లీటర్స్, ఒక మనిషికి 65 లీటర్లు సరఫరా చేస్తారు. మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 150 లీటర్లు మనం సరఫరా చేస్తున్నాం. సో అలాంటి నీటిని మనం ఎంతో పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో పొదుపు అనేది ముందుకు పోతూ మేము ఒక వాక్ WALC అని వాక్ ప్రోగ్రామ్ ఒకటి తయారు చేస్తున్నాం. అందులో ప్రజల్ని కూడా పార్టిసిపేట్ చేయించేసి లీకేజెస్ అంటే రోడ్డు మీద ఏమైనా లీకేజెస్ మాకు వాళ్ళకి కనబడినా మాకు ఇంటిమేట్ చేసేట్టుగా ఒక వాలంటీర్స్ తయారు చేస్తున్నాం. వాలంటీర్స్ తయారు చేసి ఈ ప్రోగ్రాం పొదుపు చేయడం, ప్రజల్లో పొదుపు రావాలనేటువంటి ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం. ఓకే. రూపాయి కనెక్షన్ అనేది ఒకటి తెచ్చేది గవర్నమెంట్. ఆ విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు? రూపాయి కనెక్షన్ అనేది 100 గజాల లోపల ఉన్నటువంటి ఎటువంటి ఇంటికైనా కూడా మేము
రూపాయికే కనెక్షన్ ఇస్తున్నాం. అయితే కండిషన్స్ ఏంటంటే ఆ ఇల్లు కనుక G+1 వరకే పర్మిషన్ ఉంటుంది. G+2 3 కడితే మాత్రం మళ్ళీ వాళ్ళు నార్మల్ దానికి వచ్చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే G+2 3 కట్టేయడం అంటే కొంచెం సఫిషియంట్ ఫండ్ ఉన్న అతనే కడతాడు కాబట్టి, సో ఆయన కెపబిలిటీ ఉంది కాబట్టి అందుకని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫీజులు వసూలు చేస్తారు. కానీ G+1 వరకు మాత్రం ఎలాంటి రుసుము లేకుండా, అంటే ₹1, ఆ ₹1 కూడా ఆల్మోస్ట్ మేమే కట్టేస్తాం. అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు వాటికి కూడా. అంటే ఆల్మోస్ట్ ఫ్రీ అన్నట్టుగానే, ఫ్రీ ఎందుకని ₹1 అంటున్నారు, కానీ ₹1 కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు వైట్ రేషన్ కార్డు కానీ, లేదు MRO దగ్గర ఒక 2 లక్షల లోపల ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అట్లాంటి ఒక సర్టిఫికేట్ మాత్రం అడుగుతున్నాం. సో వైట్ రేషన్ కార్డు ఉండి G+1 నుండి 100 గజాల లోపల ఉంటే కళ్ళు మూసుకొని వాళ్ళకి ₹1 కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఇబ్బంది లేదు. ట్యాంకీల శుద్ధీకరణ సంవత్సరంలో ఎన్నిసార్లు చేస్తాం? బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ కూడా ఓసారి ఎక్కువ అవుతుంది అన్నట్టు కూడా అక్కడక్కడ వినబడుతుంది సార్. అదే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మాకు IHS ఇండియన్ హైదరాబాద్ స్టాటిస్టికల్ అని చెప్పేసి ఒకటి ఉంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా అన్ని ఏరియాలో తిరిగేసి ఏదైతే ట్యాంక్ క్లీన్గా లేదో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ మాకు లెటర్స్ పంపిస్తున్నారు, మీ దానికి ఈ ప్రాబ్లం ఉంది, ఇమీడియట్గా రెక్టిఫై చేయమని చెప్పేసి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ క్లీనింగ్ అనేది మేము ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము. ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్లో భాగంగా ఇప్పుడు ఒక రిజర్వాయర్ జనవరిలో క్లీన్ అయింది అనుకోండి, మళ్ళీ జనవరి వచ్చేసరికి ఆటోమేటిక్గా మా కంప్యూటర్లో వచ్చేస్తుంది ఇది క్లీన్ చేయాలని చెప్పేసి. అది ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తాం. దానికి సఫిషియెంట్ ఫండ్స్ అలాట్ చేసేస్తారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది క్లీనింగ్ వరకు, బ్లీచింగ్ పౌడర్ వరకు ఏం ప్రాబ్లం లేదండి. జనరల్గా ఇప్పుడు చాలామంది కూడా ఎక్కువ కూడా బయట వాటరే బాటిల్లో కొనుక్కొని తాగుతారు. నిజంగా మినరల్ మన గవర్నమెంట్ ఇచ్చే వాటర్ మినరల్ తక్కువ ఉంటుందా? ఈ అపోహనైనా? ఇది చాలా పెద్ద అపోహ అండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే మేము దీని మీద ఈ IHSతోని ఒక సర్వే చేయించాము, అసలు పబ్లిక్ ఏ వాటర్ తాగుతున్నారు అని తెలిపిస్తే మాకు లక్కీగా రిజల్ట్స్ ఏమొచ్చాయంటే 80 to 85% పబ్లిక్ దే ఆర్ డ్రింకింగ్ ఓన్లీ బోర్డ్ వాటర్, అంటే మా వాటర్ తాగుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ని మాత్రమే తాగుతున్నారు. నాకు కూడా కొంతమంది చాలామంది కన్జ్యూమర్స్ వస్తారు, మాకు మీ నీళ్ళు తాగితేనే మాకు ఆహారం జీర్ణం అవుతుంది, అట్లాంటి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మాకు మినరల్ వాటర్ కూడదని చాలామంది వచ్చారు. సో ఈ 15% మాత్రం చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అది చేస్తున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ 80-85% పబ్లిక్ ఆర్ డ్రింకింగ్ అవర్ బోర్డ్ వాటర్ అండి. దాన్ని మాత్రం మేము సర్వే చేయించి గంటాపదంగా చెప్తున్నాం. ఇప్పుడు ఫిల్టర్స్ కూడా అక్కడక్కడ ఏర్పడ్డాయి సార్, ప్రజలను బాగా దోసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనిపైన నియంత్రణ ఏమైనా ఉండే అవకాశం? ఏదంటున్నారు? ఫిల్టర్స్ పెడుతున్నారు కదా సార్, అక్కడ పెడితే అక్కడ పెట్టి వాటర్ సప్లై. అది యాక్చువల్గా GHMC నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఫిల్టర్ పెట్టాలి. వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారో లేదో అనేది ఇంకా అది భగవంతుడికి తెలుసు. ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ బోర్ వాళ్ళు స్ట్రక్ చేసేసి బోర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ అంతా, దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ డైరెక్ట్గా పబ్లిక్లో ఇంజెక్ట్ చేస్తున్నారు. అది చాలా తప్పది. సో వాళ్ళు RO సిస్టమ్ అంటారు, అన్నీ అంటారు, కానీ ఐ డోంట్ నో ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకోను. సో అందుకనే మా వాటర్ తాగడమే ప్రజలు మంచి భావించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి కిరణ్ కుమార్ గారు మరి చెప్పినటువంటి విశేషాలు. మేము మంచి వాటరే అందిస్తున్నాము, బయట ఇచ్చేటటువంటి వాటర్ కంటే కూడా మేము మంచిగా ఇస్తున్నాము. ప్రజలన్నీ కూడా నమ్మకంతో మేము వాటర్ను యూజ్ చేయండి అని జరుగుతున్న రాబోయే రోజుల్లో కూడా అనుకూలంగా, డిమాండ్కి అనుకూలంగా మరి బ్యారేజ్ నిర్వహించడం జరుగుతుంది. కాళేశ్వరం కూడా అతి త్వరలోనే పూర్తవుతుంది. డిమాండ్ మేము ఎదుర్కొంటామని మనకు తెలియజేశారు. చూస్తున్నాం విత్ న్యూస్, కెమెరామెన్ నవీన్తో మే సురేష్ దండు.